హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సండే అండి. టైం అరౌండ్ 11:00 అయింది. నేను యశ్వంత్ వచ్చాం హ్యాపీ బోర్డింగ్‌కి, హ్యాపీని పిక్ చేసుకోవడానికి. యాక్చువల్లీ ఫ్రైడే నైట్ నుంచి హ్యాపీ బోర్డింగ్‌లోనే ఉన్నాడు. సో, అందుకని తీసుకొని వెళ్దామని వచ్చాము. యాక్చువల్లీ నిన్న సాటర్డే కదా! యశ్వంత్ హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చింది ఏదో పర్సనల్ వర్క్ మీద. సో, నిన్న ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్‌కి వెళ్ళి లేట్ నైట్ వచ్చేసారనమాట జస్ట్ 1 డేకి. నాకు వెళ్ళటం కుదరలేదు. ఆబ్వియస్‌లీ మా సీఈఓ ఉన్నారని చెప్పాను కదా! సో, లాస్ట్ వీక్ చాలా హెక్టిక్‌గా ఉంది. నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉంటుంది నాకు. అండ్ వీకెండ్ కూడా ఆయన ట్రావెల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పింగ్ చేసినప్పుడు అలా అవైలబుల్‌గా ఉండాలి నేను. సో, అందుకని చెప్పి నేను వెళ్ళలేదు. యశ్వంత్ ఒక్కళ్ళే వెళ్ళొచ్చేసారు. అండ్ నా స్కెడ్యూల్ ఎలా ఉంటుందో నిన్న తెలీదు కాబట్టి హ్యాపీని ఒక్కళ్ళమే హ్యాండిల్ చేయడం కూడా కష్టము. అందుకని చెప్పి హ్యాపీని ఇచ్చేసాము. సో, వాడు కూడా హ్యాపీ గదా! ఇచ్చేస్తే ఫుల్ ఆడుకొనొస్తాడు. సర్లే వాడు ఆడుకొనొస్తాడు అని చెప్పి ఇచ్చేసాము. సో, ఇప్పుడే పిక్ చేసుకోవడానికొస్తున్నాం. బాగా ఎక్సైట్ అయ్యాడు. 2 నైట్స్ ఉన్నాడు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నట్టున్నాడు ఎప్పుడొస్తామని చెప్పి. సో, ఇక్కడ చూడండి వెనకాల కార్ ఎక్కిచ్చాము. కార్ సీట్ ఎక్కగానే ముందుకు దూకేయాలనమాట. సో, నేను తిరిగి వెళ్ళి ఎక్కేలోపు నా సీట్‌లోకి దూకేసి కూర్చుంటాడు. వెనకాల మాత్రం ఉండడు. ముందు మాతో పాటే కూర్చోవాలి. చాలా అలసిపోతే వెనకాల సీట్‌లో పడుకుంటాడు. సో, వెళ్తున్నాము ఇంటికి. ఇంటి దగ్గరికొచ్చేసామండి. రాగానే నేను ఎదురుగుండా కూరగాయల షాప్‌కెళ్ళాను. కొద్దిగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ కావాలి. యాక్చువల్లీ ఆఫీస్‌లో బిజీ మూలాన కుకింగ్ ఎక్కువ అవ్వట్లేదు. లైట్‌గానే అవుతుంది. అందుకని చెప్పి కూరగాయలు మిగిలిపోయినియి లాస్ట్ వీక్‌వి. యాక్చువల్లీ వీకెండ్ కల్లా లాస్ట్ వీక్‌వన్నీ అయిపోతాయి. నేను ప్లాన్ ప్రకారం తెచ్చుకుంటాను కాబట్టి. కానీ కుకింగ్ తక్కువ అవ్వడం మూలాన లంచ్ బాక్స్‌లు 1, 2 రోజులు చేయలేదు. చేసిన రోజు కూడా చాలా సింపుల్‌గా అయిపోయేవి చేశాను. బాగా వెజిటబుల్స్ కట్ చేసి వాడి అలా ఎక్కువ చేయలేదు కాబట్టి వెజిటబుల్స్ ఉన్నాయి. సో, అవి ఈ వారం వాడేస్తాను. ఓన్లీ పాడైపోతాయి అనుకున్నయి మాత్రం అవ్వజేసేసాను. సో, వేరేవన్నీ ఈ వీక్‌కి పనికొస్తాయి. సో, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇలాంటివి కావాలి. సో, అవి తీసుకొచ్చాను. అండ్ గ్రేప్స్ లాంటివి 1, 2 ఫ్రూట్స్ కావాలి. సో, అవి తెచ్చాననమాట. సో, తీసుకొచ్చేసి వాటిని జస్ట్ ర్యాప్ చేసేసి పేపర్‌లో పెట్టేసాను. సో, ఈవినింగ్ కొంచెం ఏరి పెట్టుకుంటాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. టైమ్ అరౌండ్ 12:00 అయింది. సో, ఎగ్స్ బాయిల్ చేస్తున్నానిక్కడ. సో, ఎగ్ ఫ్రై చేస్తాననమాట. ఆనియన్ ఫ్రై చేసేసి జస్ట్ బాయిల్డ్ ఎగ్స్ వేసేసి ఫ్రై చేస్తాం గదా! సో, సింపుల్ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. చాలా హెల్తీ అండ్ చాలా ఇష్టం మాకు. యాక్చువల్లీ సాంబార్‌తో గానీ, రసంతో గానీ కాంబినేషన్ చాలా బావుంటుంది. సో, అది చేసేసి రసం చేసేస్తాను. సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. సో, ఇల్లు క్లీనింగ్ పొద్దున్నే చేసేసుకున్నాను. పొద్దున్నే ఇల్లు కొంచెం పైపైన క్లీన్ చేసేసి వాక్యూమ్ అదంతా నా వీకెండ్ రొటీన్ నిన్న అయిపోయింది. నిన్న హ్యాపీ యశ్వంత్ లేరు కాబట్టి నేనొక్కదాన్నే ఉన్నా కాబట్టి ప్రశాంతంగా క్లీనింగ్ చేసుకున్నాను. ఈరోజు పూజ రాదు కాబట్టి పొద్దున్నే గిన్నెలు కడిగేయటం, ఒక్కసారి హాల్ వరకు ఊడ్చానంతే. నిన్న నీట్‌గా వాక్యూమ్ చేశాను. వీళ్ళిద్దరూ కూడా లేరు కాబట్టి ఇల్లు నీట్‌గానే ఉంది. సో, హాల్‌లో మాత్రం ఊడ్చేసాను. ఊడ్చేసి పొద్దున్నే పోహా చేసుకున్నాం బ్రేక్‌ఫాస్ట్. సో, అది చేసేసుకొని తర్వాత హ్యాపీని తెచ్చుకుందామనమాట. సో, తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రై కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి. ఎందుకంటే మనకి కూరలో కలిసేది ఆ ఆనియన్ ఒక్కటే. ఇంకేం మనం టొమాటో ఏం వేయం కాబట్టి ఆనియన్స్ ఎక్కువే పడతాయి దీనికి. సో, ఆనియన్‌ని నీట్‌గా పీల్ చేసేసి, వాష్ చేసేసి ఇలా పెద్ద పెద్ద చంక్స్‌గా కట్ చేసుకున్నానండి. సో, ఇది నాది బోరోసిల్‌ది ఎలక్ట్రిక్ చాపర్ చాలా సార్లు వీడియోస్‌లో చూపిచ్చాను. ఇది ఇలా ఆనియన్స్ ఎక్కువ కట్ చేయాలన్నా, బాగా సన్నగా కట్ చేయాలన్నా, లేకపోతే ఇంకే వెజిటబుల్ కట్ చేయాలన్నా నా సేవియర్ అనమాట కిచెన్‌లో. సో, ఎవరైనా ఫస్ట్ టైమ్ ఇది చూస్తుంటే మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. చూసారు గదా! కపుల్ ఆఫ్ సెకండ్స్‌లో ఎంత సన్నగా ఈక్వల్‌గా చాప్ అయిపోయిందో. సో, ఇది మాత్రం కిచెన్‌లో నాకు సేవియర్ అనే చెప్పాలి. స్పెషల్లీ ఇంతగా ఎక్కువ కట్టింగ్ ఉన్నప్పుడు చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఎనర్జీ సేవ్ అవుతుంది కిచెన్‌లో. సో, ఆనియన్స్ ఎక్కువున్నాయి గాబట్టి ఈరోజు కట్ చేసేవి నేను ఒక్కొక్క ఆనియన్‌ని 4గా కట్ చేసి వేశాను. అలా కాకుండా మీరు పెద్ద ముక్కలు గూడా వేసుకోవచ్చు. ఆనియన్‌ని హాఫ్‌కి కట్ చేసి లేకపోతే చిన్న ఆనియన్స్ అయితే కంప్లీట్ ఆనియనే పీల్ చేసి ఏసేయొచ్చు. కాకపోతే అలా కొంచెం కొంచెంగా 2 సార్లు వేసుకోండి.
ఒకటేసారి పట్టవు కాబట్టి పెద్ద పీసెస్. కానీ కట్ చేసే వేయాలని ఏమీ లేదు. సో, తర్వాత ఆనియన్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనం తాలింపుకు వేసేసుకుందాం. సో, చాలా కొంచెం ఆయిల్ వేశాను. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసినవి వేయించుతున్నాను కాబట్టి నాన్ స్టిక్కే వాడుతున్నాను. సో, కొద్దిగా ఆయిల్ వేశాను. తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేశాను. కొద్దిగా కరివేపాకు వేశాను. సో, తర్వాత కొంచెం ఇంగు వేసేసి ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేస్తున్నాను. సో, ఆనియన్స్ ఒక 2 మినిట్స్ వేగినియండి. ఎక్కువ సేపేం పట్టదు. సన్నగా చాప్ అయిపోయినాయి కాబట్టి చాలా ఫాస్ట్‌గానే వేగిపోతాయి. సో, ఒక 2 నిమిషాలు ఆనియన్స్ వేగిపోయినాక దాంట్లో కొద్దిగా సాల్ట్ వేశాను. తర్వాత కొంచెం కారం వేశాను. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేసి కొంచెం గరం మసాలా వేస్తున్నాను. మీకు కావాలంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ గరం మసాలా పట్టినప్పుడు ధనియాలు నేను కొంచెం ఎక్కువే వేస్తాను. సో, మసాలా వేసిన దానిలో ధనియాల పొడి వేసుకోకపోయినా పర్లేదు. ఎక్కువ వాటిలో మసాలాస్ వేయం కాబట్టి ఎక్కువ రెసిపీస్‌లో దాంట్లో ఓన్లీ జీలకర్ర పొడిను, ధనియాల పొడి వేస్తాను. సో, వేసేసినాక కొంచెం సేపు వేగనిచ్చాను. ఇవి వేసినాక కొంచెం ఒక 1 మినిట్ వేగితే బావుంటుంది. సో, అది వేగిపోయినాక ఎగ్స్‌ని స్లిట్ చేసేసి వేశాననమాట. కొంచెం ఘాట్లు పెట్టేసి ఎగ్‌కి సో దట్ ఈ మసాలా కొంచెం ఎగ్‌లో వెళ్తుందని చెప్పి. మీకిష్టమైతే ఎగ్‌ని ఫ్రై చేసి కూడా ఏసుకోవచ్చు. కానీ మసాలాతో పాటు ఇప్పుడు ఒక 1 మినిట్ ఎగ్ ఏగుతుంది కాబట్టి సరిపోతుంది. సెపరేట్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో, మీరు చూస్తే నేను 5 ఎగ్స్ బాయిల్ చేశాను. కానీ 4 కర్రీలో ఏసాను. ఒకటి హ్యాపీకనమాట. సో, వాడికి బాయిల్డ్ ఎగ్ పెడతాము రోజు. సో, వాడికి ఒకటి పక్కన పెట్టాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసానండి. కొత్తిమీర ఇంకొంచెం సేపు ఆగైనా వేసుకోవచ్చు. కానీ మనకు పనైపోతుంది. ఒకటేసారి కొత్తిమీర కూడా వేసేసి, తిప్పేసి, మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉండి ఆఫ్ చేసేస్తాననమాట. సో, చాలా క్విక్‌గా అయిపోతుంది ఈ ఎగ్ కర్రీ. సో, ఎగ్ కర్రీని పక్కన ఫ్లేమ్ మీద పెట్టానండి. ఒక 1 మినిట్ తర్వాత ఆఫ్ చేస్తాను. సో, ఈలోపు ఇక్కడ చాలా క్విక్‌గా రసం చేసేసుకుందాం. నేను టొమాటో రసం ఎలా చేస్తానో చాలా సార్లు చూపిచ్చాను ఛానెల్‌లో. బట్ సరే ఎలాగో చేస్తున్నాను కాబట్టి ఒకసారి క్విక్‌గా చూపిచ్చేస్తాను. సో, స్టీల్‌ది మూకుడు పెట్టాను. చాలా కొద్దిగా ఆయిల్ వేశాను. దీంట్లో అసలు ఎక్కువ ఆయిల్ పట్టనే పట్టదు. మనకి ఎక్కువ ఫ్రైయింగ్ ఏమి ఉండదు కాబట్టి. దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పసుపు వేసేసి 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసేసి ఆనియన్ వేశాను. సో, కరివేపాకు కూడా ఈ పాయింట్‌లోనే వేసేసుకోండి. నాకు కడగడం అది టైం పట్టిందనమాట. అందుకని చెప్పి తర్వాత వేశాను కరివేపాకు. సో, కరివేపాకు కూడా వేసేసి అన్నీ వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. సో, వెల్లుల్లి రెబ్బలు ఇందాక తీసి పెట్టుకున్నాననమాట. సో, అందుకని చెప్పి 2, 3 ఉన్నాయని చెప్పి అవి కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే వెల్లుల్లి రెబ్బలు వేసుకోకపోయినా పర్లేదు. బట్ వెల్లుల్లి, పసుపు ఇలాంటివి మనకి మంచిది. అల్లం ఇలాంటివి మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. హెల్త్‌కి మంచిది కాబట్టి. సో, తర్వాత అది కొంచెం లైట్‌గా వేగి కొద్దిగా ఆనియన్స్ కొంచెం సాటే అయిపోయినట్టు కొద్దిగా లైట్ కలర్ వచ్చేసినాక టొమాటో 2-3 టొమాటోస్ తీసుకున్నట్టున్నాను. సో, అది ప్యూరీ చేసేసి పెట్టాను. సో, అది టొమాటో పేస్ట్ వేసేసాననమాట. నేను పేస్ట్‌ని కొంచెం వేగనిస్తాను పచ్చివాసన పోయేదాకా. సో, కొంచెం వేగినాక దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా రసం పౌడర్ ఎంటీఆర్ రసం పౌడర్ వాడతా నేను బయట కొన్నదే. సో, అది వేసేసి తర్వాత కొంచెం వాటర్ పోసేసాను. వాటర్ పోసినాక ఇక్కడ సాల్ట్ వేస్తున్నాననమాట. సో, అంతే ఇంకా దీంట్లో గూడా కొంచెం కొత్తిమీర వేసేసి పైన మూత పెట్టేయటమే. అండ్ లాస్ట్‌కి కొంచెం బాగా కాగిపోయినాక కొద్దిగా బెల్లం వేసేస్తాను. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. మీరెప్పుడన్నా ఇన్ని టొమాటోస్ వేసి చింతపండు రసం లేకుండా చేయకపోతే ఇది ట్రై చేయండి. చాలా వెరైటీగా బావుంటుంది. ఇలానే చేసి కూడా దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇలానే ఇష్టం. టొమాటోస్ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి మేమిద్దరం తినే పులుపుకి ఇది సరిపోతుంది. మీరు ఎక్కువ పులుపు తింటారు రసంలో అనుకుంటే కొంచెం చింతపండు రసం వేసుకోండి.
సో, ఎగ్ కర్రీ, రసం రెడీ అయిపోయినియండి. గిన్నెల్లోకి తీసేసి పక్కన పెట్టేసాను. సో, ఎగ్ కర్రీ చూసారు కదా! చాలా బావుంది. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంది. దీన్ని మీరు రోటీలో తినొచ్చు, లేకపోతే రైస్‌లో తినొచ్చు. వేడి వేడి అన్నంలో తినటం నాకు, యశ్వంత్‌కి ఇష్టమనమాట. సో, దాన్ని ఆనియన్‌ని అలా మీరు కనుక మాన్యువల్ చాపర్ కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ చాపర్ కానీ ఉంటే ఇలా సన్నగా కట్ చేసుకొని ట్రై చేయండి ఈ కర్రీ. పెద్ద పెద్దగా ఆనియన్స్ ఉండే కంటే ఇట్లా సన్నగా ఉంటే గుజ్జులాగా ఉండి అది చక్కగా అన్నంలో కలిసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు రెసిపీ. సో, తర్వాత లంచ్ చేస్తున్నామండి ఇంకా ఆరాంగా కూర్చొని. కొంచెం టైర్డ్‌గానే ఉంది ఇద్దరికీ. నిన్న నాకు పనెక్కువైంది. యశ్వంత్ కూడా మార్నింగ్ ఎళ్లి నైట్ వచ్చారు. నిద్ర కూడా అంత బాగా సరిపోలేదు ఇద్దరికీ. సో, టైర్డ్‌గా ఉంది. సో, కొంతసేపు లంచ్ చేసేసి ఆహ్, పడుకుంటాము. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాము. హ్యాపీ అక్కడ కనిపిస్తుంటే కింద ఆల్రెడీ తినేసి పడుకున్నాడు. సో, యాక్చువల్లీ షాపింగ్ స్టార్ట్ అయింది. చెప్పాను గదా! ఈ మంత్ నుంచి కొంచెం షాపింగ్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పి. బేబీ అరైవల్ 6-7 మంత్స్‌లో బేబీని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకొక పెద్ద ఈవెంట్ కూడా ఉంది. సో, అవన్నీ చూపిచ్చాలి. సో, మిమ్మల్ని నేను ఈవినింగ్ కలుస్తాను. సో, పడుకొని లెగిసామండి. కొంచెం ఫ్రెష్‌గా ఉంది ఇద్దరికీ. తర్వాత నేను కిచెన్‌లోకొచ్చేసాను టీ పెట్టుకోవడానికి. సో, కొంచెం పుదీనా ఆకులు, అల్లము అన్నీ వేసి టీ పెట్టుకుంటున్నాను. సో, టీ తాగితే ఫ్రెష్‌గా ఉంటుంది. సో, రేపు మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోవాలి. మా సీఈఓ అయితే రేపు ఆఫీస్‌లో లేరు. కానీ చాలా వర్క్ ఉంది. రేపు ఆయన ఆఫీస్‌కి రారు కాబట్టి నాకు వేరే పనులు పెండింగ్ పడిపోయినవన్నీ ఫినిష్ చేయాలి. సో, పొద్దున్నే లెగిసి పరిగెత్తాలనమాట ఆఫీస్‌కి. ఎల్లుండి నుంచి మళ్ళీ ఆయన ఆఫీస్‌లో ఉంటారు. సో, స్కెడ్యూల్ అంతా బిజీగా ఉంది. సో, మార్నింగ్‌కి కూడా కొన్ని కొన్ని రెడీ చేసుకోవాలి. సో, అవి రెడీ చేసుకున్నాక తర్వాత మీకు మెయిన్ కొన్ని ఐటెమ్స్ ఏంటో చూపిస్తాను. సో, టీ తాగేసినాక ఇక్కడ కొంచెం వంట వరకు చేసేసానండి. ఎందుకంటే మార్నింగ్ ఎగ్ కర్రీ అయిపోయింది. 2 ఎగ్స్ ఇద్దరం తినేసాము. ఆఫ్టర్‌నూన్ తినటం ప్రిఫర్ చేస్తాము. నైట్ కంటే ప్రోటీన్ డైజెషన్‌కి బెటర్‌గా ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా ఆమ్లెట్ ఏసుకుంటాం గానీ, బాయిల్డ్ ఎగ్స్ ఉంటే 2 ఎగ్స్ లంచ్ టైమ్‌లో చేసేస్తామనమాట వీక్ డేస్. సో, అందుకని సొరకాయ ఫ్రై చేశాను. మామూలుదే అంటే రెసిపీ పెద్ద చూపిచ్చేదేం లేదు. మళ్ళీ వీడియో చాలా లాంగ్ అయిపోతుందని రెసిపీ కవర్ చేయలేదు. బట్ సన్నగా సొరకాయ ముక్కల్ని కట్ చేసేసి తాలింపేసేసాననమాట. మామూలు పప్పు తాలింపేసి పెట్టేసాను. సో, తర్వాత ఒక దాంట్లో రైస్ వండేసాను. అండ్ ఇంకొక చిన్న కుక్కర్‌లో ఆహ్, హ్యాపీ రైస్ పెట్టాననమాట. సో, వాడు మధ్యాహ్నం అక్కడ తినేసొచ్చాడు కాబట్టి పొద్దున వండలేదు. సో, ఇప్పుడే వండాను వేడిగా. వాడు 7:30కి అట్లా తింటాడు. సో, అంతవరకు వంట అయిపోయింది. సో, ఆ తర్వాత పొద్దున్నే కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది లంచ్ బాక్స్ అవన్నీ తీసుకెళ్ళడానికి. సో, యాక్చువల్లీ లాస్ట్ వీక్‌వి కొన్ని కూరగాయలు వాడలేదని చెప్పాను కదా! దాంట్లోది ఇది పాలకూర అనమాట. తీసుకొచ్చి 7 డేస్ అయింది. బట్ నేను ప్రాపర్‌గా టిష్యూ వేసి స్టోర్ చేస్తాను కాబట్టి కలర్ కూడా కొంచెం చేంజ్ కూడా అవ్వలేదు. సో, చాలా ఫ్రెష్‌గా ఉంది. సో, కానీ దీన్ని ఇప్పుడు యూజ్ చేసేద్దాం. బ్లాంచ్ చేసి పెట్టేస్తానిప్పుడు. బ్లాంచ్ చేసి ప్యూరీ చేసి పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. రేపు ఆలు, పాలక్ అనుకుంటున్నాను. సో, అది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ఇది కనుక చేసేసుంటే. సో, అది అక్కడ ఉడుకుతుంది. వేడి నీళ్ళల్లో కొంచెం ఆకులు వేసేసి, కడిగిన ఆకులు వేసేసి మూత పెట్టేసి ఉంచాను. ఒక 5 మినిట్స్‌కి కట్టేస్తాను చాలు. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచినాక మిక్సీ పడతాను. సో, ఈలోపు గ్రేప్స్ ఉన్నాయన్నమాట. పొద్దున తీసుకొచ్చానని చెప్పాను గదా! సో, వాటిని ఒక పావుగంట సేపు వార్మ్ వాటర్‌లో సాల్ట్ వేసి నానబెట్టి తర్వాత 2, 3 సార్లు వాష్ చేసి డబ్బాలో వేసేసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్‌లో. సో, ఆఫీస్‌కి పొద్దున్నే తీసుకెళ్ళాలంటే ఇలా గ్రేప్స్ కడగటం, దానిమ్మ గింజలు ఒలవటం ఇలాంటి పనులు అసలు అవ్వట్లేదు. వంట వరకు ఏదో అవుతుంది గానీ ఇవి అవ్వట్లేదు. సో, ఇలా చేసేసి పెట్టుకుంటే నైట్ పొద్దున్నే తీసి 2 బాక్సుల్లో పెట్టేసుకొని గ్రేప్స్ తీసుకెళ్ళిపోవచ్చు. సో, అందుకని చెప్పి ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ నైట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో, తర్వాత పుదీనా, కొత్తిమీర పొద్దున చెప్పాను కదా! తీసుకొచ్చానని చెప్పి. సో, అవి ఏరేసాను. సో, ఇవి మాకు డీటాక్స్ వాటర్ తాగుతాం గదా! పొద్దున్నే. సో, ఆ డీటాక్స్ వాటర్‌లోకెళ్తాయి. ప్లస్ నేను పుదీనా టీ కంపల్సరీ తాగుతాను రోజు. సో, పుదీనా కంపల్సరీ కావాలనమాట. సో, ఆ తర్వాత కొద్దిగా నేను ప్లాట్‌ఫార్మ్ మీద పెట్టుకునే ట్రేస్ కానీ, బుట్టలు గానీ అవన్నీ కొద్దిగా పైపైన క్లీన్ చేశాను. సో, వీకెండ్ చూపిస్తాను మీరు బోర్ అవుతారని చెప్పి అన్నీ చూపిచ్చట్లేదు. సో, అది చేసేటప్పుడు నాకు ఈ ఉల్లిపాయ బుట్టలో అదంతా నీట్‌గా అనిపిచ్చలేదనమాట. సో, పేపర్ చేంజ్ చేసి మార్చి 2 మంత్స్ అయిపోయినట్టుంది ఇది. సో, అందుకని ముందు దీని పని పట్టాను. బుట్టలైతే నీట్‌గా ఉన్నాయి. 2 మంత్స్ బ్యాక్ ఒకసారి వాష్ చేసి, డ్రై చేసి పెట్టాం కాబట్టి నీట్‌గానే ఉన్నాయి. కాకపోతే ఒక్కసారి పేపర్ చేంజ్ చేయాలి కాబట్టి వాటర్ స్ప్రే
ట్రే వేసేసి చక్కగా దాన్ని తుడిచేసి పేపర్ చేంజ్ చేసేసి మళ్ళీ అన్నీ బంగాళదుంపలు, ఉల్లిపాయలు అవన్నీ పెట్టేస్తున్నాను దాంట్లోకి. ఆ పనులన్నీ అయిపోయినాక పాలకూర మిక్సీ పట్టేసానండి ఇందాకటిది. సో, ఆ వాటర్ ఏ వాటర్‌లో అయితే పాలకూర వేసి పెట్టామో, ఆ వాటర్‌తో సహా చేసేసాను. ఎందుకంటే న్యూట్రిషన్ అంతా ఆ వాటర్‌లోకెళ్ళిపోతుంది కాబట్టి. సో, అందుకే మీరు చూస్తే నేను వాటర్ కొంచెం తక్కువే పోసాను. సో, ఈ కన్సిస్టెన్సీ నాకు కావాలి. ఎందుకంటే కర్రీకి ఈ కన్సిస్టెన్సీ ప్యూరీ కావాలి కాబట్టి. మీకు కనుక ఇంకా తక్కువ వాటర్‌లో థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి అనుకుంటే, ఇంకా తక్కువ వాటర్ పోసుకోండి. సో, వాటర్ బాగా మరిగినాక ఆకులు వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేస్తే చక్కగా సాఫ్ట్ అయిపోతుందనమాట. బాగా వాటర్‌లో ఏం దాన్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. సో, తర్వాత నేను యశ్వంత్ హైదరాబాద్ ఎళ్లారని చెప్పాను కదా! సో, వస్తూ వెల్లంకి ఫుడ్స్ అని అక్కడ ఉందంట. కనిపించిందంట తను ఏ పనికైతే వెళ్లారో అక్కడ. సో, అక్కడ కొద్దిగా చెక్కిడాలు, నాకు బూర్లు ఇష్టమని బూర్లు అవన్నీ తీసుకొచ్చారు. సో, ఇవి కూడా ప్యాకెట్స్‌లో ఉంటే ప్యాకెట్స్‌లోనే ఉంటాయి. మాకు తినటానికి ఆఫీస్‌కి స్నాక్స్‌లో పట్టుకెళ్ళడానికి కుదరదు. సో, అందుకని చెప్పి వీటిని కూడా చక్కగా బాక్సెస్‌లో పెట్టేస్తున్నాను. సో, యశ్వంత్ తీసుకొచ్చిన చెక్కలు, చెక్కిడాలు, పప్పుండలు, బూరెలు అన్నీ బాక్సుల్లో పెట్టేసాను. సో, బాక్స్‌లో పెట్టేసి ఇక్కడ ఓవెన్ దగ్గర చూసారు గదా! పక్కన కొన్ని, పైన కొన్ని పెట్టేసాను. వేరే దాంట్లో కొన్ని బిస్కెట్స్ లాంటివి ఉన్నాయన్నమాట. సో, ఈజీగా మార్నింగ్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. తర్వాత గిన్నెలవన్నీ మనకి ప్రిపరేషన్స్‌లో అయినవన్నీ వాష్ చేసేసాను. కిచెన్ క్లీన్ అయిపోయింది. తర్వాత ఇంకా డిన్నర్ టైమ్ అయిపోయింది. 9:00 అయిపోయింది. సో, ముందు డిన్నర్ సర్వ్ చేసేస్తున్నాను. మార్నింగ్‌ది రసం ఉంది. ఇప్పుడు సొరకాయ ఫ్రై చేశాను. సో, డిన్నర్ సర్వ్ చేసేస్తున్నాను. సో, డిన్నర్ చేసినాక ఆ తర్వాత మీకు ఐటెమ్స్ చూపిస్తాను. సో, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మూవీ చూస్తూ డిన్నర్ చేసేసామండి. సో, తర్వాత ఇక్కడ నేను ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. అన్నీ కలిపి ఒకటే పెద్ద బాక్స్‌లో వచ్చింది. సో, ఈరోజొచ్చిన ఐటెమ్స్‌లో 2 చిన్న ఐటెమ్సే. ఒకటి మాత్రం పెద్ద ఐటెమ్ ఎప్పటినుంచో నేను కొందాం అనుకుంటున్న ఐటెము. సో, ఒకటొచ్చేసి నాది ట్రైపాడ్ ఒకటి కావాలి. అది పెద్ద చూపిచ్చేదేం లేదు. సో, ఆ ట్రైపాడ్ ఒకటి బై చేశాను. తర్వాత ఇంకొకటి చిన్న ఐటెమ్ ఇంటికిను, ఇంకొకటి పెద్ద ఐటెమ్ తీసుకున్నాననమాట. సో, ఫస్ట్ మీకు ఆ రెండిట్లో చిన్న ఐటెమ్ చూపిస్తాను. సో, ఇలా గ్రానైట్ నాన్ స్టిక్‌ది ఒకటి మూకుడు తీసుకున్నాననమాట విత్ లిడ్. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ దీవాళి అప్పుడు రూ. 2000 గిఫ్ట్ వౌచర్ ఇస్తారు మా కంపెనీలో. సో, అది పెట్టి ఇది బై చేశాననమాట. సో, అప్పటినుంచే అమెజాన్‌లో సేవ్ చేసుంచాను ఆ వౌచర్‌ని. సో, ఇది తీసుకున్నాను. నాన్ స్టిక్ మీకు తెలుసు కదా! ఎప్పుడూ ఒక పాన్ ఉంటుంది నా దగ్గర నాన్ స్టిక్. సో, ఇలా గ్రానైట్‌దయితే బెటరు. దీంట్లో రైస్ అది కూడా ఈజీగా ఉంటుంది. సో, బేస్ కొంచెం ఫ్లాట్‌గా ఉంది. నా దగ్గరున్న నాన్ స్టిక్‌ది చాలా లోతుగా ఉంటుందనమాట. సో, మోస్ట్‌లీ దాన్ని డిస్కార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే వాడదాం అనుకుంటున్నాను. సో, ఎవ్రీ 8 మంత్స్, 1 ఇయర్‌కి నేను నాన్ స్టిక్ మార్చేస్తాను. అంతకంటే వాడను. బట్ ఒక్క పాన్ ఎప్పుడూ పెట్టుకుంటాననమాట. తక్కువ ఆయిల్‌లో అయిపోతుంది. సో, మిక్స్ ఆఫ్ లెస్ ఆయిల్ అండ్ అది ఒకసారి స్టీల్‌లో, ఒకసారి ఇలా చేసుకుంటే పర్లేదు. ప్రాబ్లమ్ ఏముండదు. తర్వాత నేనెప్పటినుంచో కొందామనుకుంటున్న ఐటెమ్ ఇందాక చెప్పిన పెద్ద ఐటెమ్ వాక్యూమ్ క్లీనర్. యెస్. కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ అండి. సో, ఆ వైర్ మీకు తెలుసు వారం, వారం నేను వాక్యూమ్ చేస్తాను. ఆ వైర్ బిగిచ్చి దాన్ని పెట్టి ఇటు నుంచి అటు మార్చి నాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను. సో, ఫైనల్లీ బై చేశాను. ముందు డైసన్ అనుకున్నాను. బట్ డైసన్ 50,000, 60,000 లేనిదే లేదు. నాకంత పెట్టాలనిపించలేదు. సో, అగారోది రివ్యూస్ చాలా బావున్నాయి. సో, ఇట్ విల్ డూ ద జాబ్ అనమాట. బానే ఉంటుంది. ఎలాగో వీక్లీ ఒకసారి చేసుకోవటమే కాబట్టి, సో, ఇంకా ఇది బై చేశాననమాట. వాడినాక నేను రివ్యూ కంపల్సరీ ఇస్తాను. బట్ ఇక్కడ ఓపెనింగ్ చేస్తున్నాము. సో, యశ్వంత్ చూపిస్తున్నారు. సో, ఆ చిన్నది గన్ లాగా ఇప్పుడు షూట్ చేసి చూపిచ్చారు కదా! సో, దాన్ని మనం సోఫా క్లీనింగ్‌కి, మ్యాట్రెస్ క్లీనింగ్‌కి చిన్న చిన్న బ్రషెస్ పెట్టి వాడుకోవచ్చు. సో, ఇప్పుడు అసెంబుల్ చేస్తున్నారనమాట. అసెంబుల్ చేశాక చూపిస్తాను మీకు.
సో, అసెంబుల్ చేశారండి. అసెంబుల్ చేసినాక ఇలా ఉందనమాట. సో, వెయిట్ కూడా చెక్ చేస్తున్నాను. యశ్వంత్ కొంచెం వెయిట్ ఉంది పట్టుకోవడానికన్నారు. కానీ మేనేజబుల్ అంటే ఒకటేసారి గంటలు, గంటలు పట్టుకొని చెయ్యం కాబట్టి, ఇలా వైర్‌లెస్ ఉంటే ఒకసారి కిచెను ఎప్పటిదప్పుడు చేసుకుంటాం కాబట్టి పర్లేదు మేనేజబుల్ అనిపిచ్చింది. సో, తర్వాత ఈ చిన్న చిన్న బ్రషెస్ ఇందాక చెప్పాను కదా! మ్యాట్రెస్ తర్వాత సోఫా లాంటివి క్లీన్ చేసుకోవడానికి. సో, అది చిన్న గన్‌లాగా పైన ఇలా హ్యాండిల్ వచ్చింది కదా! దాన్ని సెపరేట్ చేసి ఇవి పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ టైమ్ మోస్ట్‌లీ నెక్స్ట్ వీకెండ్ క్లీనింగ్ చేసినప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. అండ్ నేను వాడినాక ఎలా ఉందో రివ్యూ ఇస్తాను. సో, లింక్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను ఎవరన్నా చెక్ చేసుకోవాలనుకుంటే. బట్ రివ్యూ అయితే డెఫినిట్‌గా వాడినాక ఇస్తాను. తర్వాత ఇది వాల్ మౌంట్‌కనమాట. దీన్ని చార్జ్ పెట్టడానికి. సో, అక్కడ స్టిక్కర్స్ లాంటివి ఇచ్చాడు 4 ఆ స్టిక్కర్స్‌తో స్టిక్ చేసుకోవచ్చంట. స్ట్రాంగ్‌గా ఉంటాయంట. 3M స్టిక్కర్స్ అంటారంట వాటిని యశ్వంత్ అన్నారు. లేకపోతే స్క్రూస్ ఇచ్చాడు. సో, ఆ స్క్రూస్‌తో కూడా దాన్ని పెట్టుకొని వాల్‌కి పెట్టేసుకుంటే మీరు ఛార్జింగ్ ప్లగ్ దగ్గర పెట్టుకుంటే సో, అది ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. సో, ఈజీ అనమాట ఛార్జింగ్ పెట్టడం, తీయటం అంతా. సో, అదంతా వాల్ మౌంట్ కూడా చేశాక నేను చూపిస్తాను. సో, తర్వాత అదంతా ఏదన్నా ప్యాకెట్స్ ఓపెన్ చేస్తే అంతా చెత్త చెత్త అవుతుంది గదా! అదంతా క్లియర్ చేసేసి అట్టపెట్టి వాక్యూమ్ క్లీనర్‌ది లోపల అట్టపెట్టి మాత్రం ఉంచాను. జస్ట్ ఇన్ కేస్ ఏదన్నా వాడేటప్పుడు ప్రాబ్లమ్ వచ్చి రిటర్న్ చేయాలంటే ఉంటుందని. సో, అట్లాంటివి పెద్ద ఐటెమ్స్ ఏం బై చేసినా ఒక వారం, 10 రోజులు ఉంచుతాము బాక్స్. ఆ తర్వాత ఎవరికన్నా పని వాళ్ళకి వాళ్ళు అమ్ముకుంటారు. లేకపోతే వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళకిచ్చేస్తామనమాట. సో, అది పెట్టాను. తర్వాతొచ్చేసి కిచెన్ కొంచెం క్లీన్ చేసేస్తున్నానండి. సో, మధ్యాహ్నం పైపైన క్లీన్ చేశాను. ఇప్పుడు రాత్రికొకసారి స్టవ్ అదంతా కొంచెం డీప్‌గా క్లీన్ చేస్తాననమాట. సో, అది కొద్దిగా నీట్‌గా క్లీన్ చేసేస్తే పొద్దున్నే హడావిడి ఉండదు నాకు. గిన్నెలు కూడా ఈవినింగ్ వాష్ చేసేసాను కాబట్టి చాలా కొంచెం ఉన్నాయి. జస్ట్ తిన్న ప్లేట్స్ అవి మాత్రమే ఉన్నాయన్నమాట. సో, అవి కూడా క్లీన్ చేసేసాను. పాలు కూడా తోడేసేసాను. ఆ తర్వాత లాస్ట్ పని ఇది వాటర్ తాగుతున్నాం గదా! డీటాక్స్ వాటరు. సో, ఆ క్యాన్‌లో వాటర్ ఫిల్ చేసేసి పుదీనా ఒక హ్యాండ్‌ఫుల్ పుదీనా చక్కగా వాష్ చేసేసి పుదీనా వేశాను. తర్వాత ఒక స్పూన్ జీరా. ఎక్కువ జీరా, పుదీనా వాటరే ఎక్కువ తాగుతున్నాము. అప్పుడప్పుడు లెమను, అప్పుడప్పుడు ఆరెంజ్ ట్రై చేస్తున్నాం కానీ ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బావుంటున్నాయి. మీ దగ్గర ఇలా గ్లాస్ జార్ లేకపోయినా దేంట్లో అయినా స్టీల్ దాంట్లో కానీ అలా దేంట్లో అయినా సరే వేసుకొని ట్రై చేయండి. టేస్టీగా ఉంటున్నాయి అండ్ బావుంటుంది గూడా మార్నింగ్ తాగటానికి. డైజెషన్‌కి అన్నిటికి చాలా చాలా మంచిది. సో, అది చేసి పెట్టేసాను. ఇంకా పనైపోయింది. పడుకోవడానికెళ్ళే ముందు నేను చెప్పాను గదా! అడాప్టెడ్ చిల్డ్రన్ రైజ్ చేయడానికి కొన్ని బుక్స్ చదువుతున్నానని చెప్పి. సో, అది ఏం బుక్కో చూపిస్తున్నాను. యాక్చువల్లీ 2 బుక్స్ ఉన్నాయి. ఒకటి స్టార్ట్ చేశాను. సో, యాక్చువల్లీ బావుంది. ఈ బుక్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు చాలా కామెంట్స్ వచ్చినియి. అంటే బుక్ చదివి పిల్లల్ని పెంచుతారా? దాంట్లో ఏముంది పిల్లలది అంటే అదెలా ఉంటదో తెలీదు. పెంచేటప్పుడు నేర్చుకోవటమే అని. అది డెఫినిట్‌గా కరెక్ట్. ఏదైనా సరే అన్‌సర్టెన్ కాకపోతే కొన్ని యాస్పెక్ట్స్ ఉంటాయి బుక్స్‌లో. దానివల్ల మనకు కొంచెం నాలెడ్జ్ ఒస్తుంది. అండ్ ఏదన్నా సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ కొంతవరకైనా హెల్ప్ అవుతుంది. ప్లస్ మైండ్‌కి కూడా పాజిటివ్‌గా అంటే కిడ్స్‌ని 6 మంత్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మైండ్‌కి పాజిటివ్‌గా దాని మీద మైండ్ ఉండి అంతా పాజిటివ్‌గా ఆలోచించాలంటే ఇలా దాని గురించి చదువుకోవటం, ఇద్దరం పడుకునే ముందు కొంచెం దాని గురించి డిస్కస్ చేసుకోవటం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకోవటం కూడా చాలా మంచిది. మన మెంటల్ హెల్త్‌కి అన్నిటికి అండ్ ఆక్యుపైడ్‌గా ఉంటుంది. ఈ 6 మంత్స్ లాంగ్ వెయిట్ కూడా గడవాలి కాబట్టి హ్యాపీగా గడవాలి కాబట్టి చదువుతున్నాననమాట. సో, ఏ నాలెడ్జ్ వేస్ట్ అవ్వదు ఎప్పుడు. ఉద్యోగమైనా అంతే కదా! ఉద్యోగంలోనే నేర్చుకుంటాం. ఎలాగో జాబ్‌లో నేర్చుకుంటాం కదా! అని చదవటం మానేయం కదా! సో, చదువులో బుక్స్‌లో చదివినవి కూడా మనకి రియల్ టైమ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అవి గుర్తొచ్చి డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. సో, ఇక్కడ యశ్వంత్ కూడా చూస్తున్నారు కంటెంట్స్ అవి ఇవి చూస్తున్నారనమాట. సో, కొంతసేపు చూస్తున్నాము. కలిసి చదువుతున్నాము. అది డిస్కస్ చేస్తున్నాము. సో, దాని తర్వాత పడుకుంటాము. ఇంకా పొద్దున్నే లెగిసి మళ్ళీ పరుగులు స్టార్ట్ అనమాట వీక్. అదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా, హెల్తీగా, హాయిగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.